భక్తుల జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? పడిపోయిన తర్వాత అయ్యో వీడు పడిపోయాడే, వీడి జీవితం అయిపోయింది అని కోరుకోవడం. పడిపోయానే అని ఏడుస్తావు అనుకుని ఆయన నిన్ను చూడటం. పడిపోయిన తర్వాత పడిపోయినన్న నిజాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభువా మరలా నిలబడతా, నాకు సహాయం చేయవా ప్రభువా అని అడిగే స్థితిలో ఉండాలనుకుని కోరుకుంటాడు దేవుడు. ఎందుకంటే చూడండి, పేతురు గారికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒకరోజు నీటి మీద నడుస్తానే అంటాడు. యేసుక్రీస్తు గారు నడుస్తూ ఉంటుంటే నీటి మీద పేతురు గారు కూడా నడుస్తానే అంటాడు. రా వచ్చే అనేసి అంటాడు. అడుగుతాడు, 2 అడుగులు వేస్తాడు. ప్రపంచంలో ఇద్దరు ఈనాటికి నీటి మీద నడిచిన వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటి యేసుక్రీస్తు గారు, 2 పేతురు గారు. సగం వరకు నడిచాడు ఆయన. స్టార్టింగ్లోనే మునిగిపోలేదు, సగం వరకు నడిచిన తర్వాత సముద్రపు అలల ఘోషకే మునిగిపోసాగిరట. ఏమని చెప్పాడు తెలుసా? చిన్న ప్రార్థన అండి, చిన్న ప్రార్థన బైబిల్లో. నశించిపోతున్నాను ప్రభువా అన్నాడంతే. నశించిపోతున్నాను ప్రభువా, ఇదిగో నా చెయ్యి పట్టుకోమని చెయ్యి ఇచ్చాడు. ఈరోజు మనల్ని సేమ్ అదే అంటున్నాడు. అలా నశించిపోతున్నానని కానీ మౌనంగా కానీ ఉండిపోయాడు అనుకోండి, ఒకవేళ పేతురు ఏమవుతాడు? మురిగిపోతాడు, చచ్చిపోతాడు. పేతురు గారు చెప్పినటువంటి ఆ మాట, ఆ రోజు నశించిపోతున్నాను ప్రభు అని ఒక్క చిన్న విజ్ఞాపన, మరలా ఆయన విశ్వాస జీవితంలో నిలబడి ఈ భక్తి జీవితాన్ని కొనసాగించడానికి, బ్రతకడానికి నిలబెట్టాడు ఆ రోజు క్రీస్తు. ఈరోజు మన జీవితాల్లో కూడా మన పరిస్థితులను బట్టి గమనించుకుని మునిగిపోతుంటున్న పరిస్థితుల్లోనే ఒకసారి ప్రభు నన్ను రక్షించి ఒక మాట చాలు, తప్పు అయిపోయింది ప్రభు, ఇదిగో నా జీవితంలో నేను మిస్టేక్స్ చేశాను, నేను నా బ్రతుకులు ఇలాగా ఉన్నాయి, మరలా లేపి నిలబెట్టి నన్ను. ఎప్పుడైతే లేపి నిలబెట్టమన్నా మరలా వచ్చే వారం మరలా ఈ బోధ ఉండకూడదు. ఇంకా నిలబడిపోయావు, ఇంకా నిలబడిపోయిన వాడికి ఏం చేయాలి? ఇంకా పరిగెట్టడం నేర్పించాలి. ఇంకాడికి పరిగెట్టడం నేర్పించే స్థితిలో ఉండాలి. ఈ రోజు నిలబెట్టాను, బాగానే నడిపించాను, మళ్ళీ వచ్చేటప్పటికి రేపు కూడా మళ్ళీ నడిపించాలంటే బాగుంటుంది. అదేమన్నా చిన్నప్పుడు తప్పడడుగులు వేసేటప్పుడు తల్లి నడిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు పడిపోయామనుకో, అమ్మ నా కొడుకు పడిపోడేమో అనుకుని తల్లిదండ్రులు గమని పరిగెట్టుకుని వెళ్ళిపోయి దెబ్బ తగిలిన దగ్గర తుడిచేసి ముద్దు పెట్టుకుంటారు. 10వ తరగతి వచ్చి పడిపోయామనుకో, వాళ్ళు నెత్తి మీద ఎడుకుని తిరుగుతున్నారు, గాడిద అంటారా అనరా, ముద్దెట్టుకుంటారా? అయ్యో నా కొడుకు పడిపోడు అని ముద్దెట్టుకుంటారా? చిన్నప్పుడు పడిపోతే ముద్దెట్టుకుంటారు, పెద్ద ఎడిపోతే ముద్దెత్తారు వచ్చి. చూడండి, ఒక పెద్ద పిల్లలు పడిపోరు అనుకుని పరిగెడతాను, ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఎత్తుతారు అనుకున్నారా? లేపుతూ 2 బాధి మరి లేపుతారు. ఎందుకని? ఆడికి అది స్థాయిగా పడిపోయి స్థాయి కాదు అది. ఈరోజు దేవుడు కూడా అది అంటున్నాడు, నేర్పించాను మీకు ఈ మూలోపదేశాలు ఏవైతున్నాయి, అడుగులు నేర్పించాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలిసి ఈ భక్తి జీవితంలో పరిగెట్టాలి. ఎక్కడికి? గురి యొద్దకే. ఒక నీతి కిరీటం మనకుంది, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ గురి యొద్దకు పరిగెట్టాలి మనం అందరం. ఇప్పుడు పరిగెట్టాలనుకుంటున్నప్పుడు, చిన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ సంపూర్ణతలోనికి రాకముందు, పరిపూర్ణతలోనికి రాకముందు మనం పడిపోతుంటున్నప్పుడు మనకున్నటువంటి అమాయకత్వాన్ని బట్టి పడిపోయామనుకుంటాడు దేవుడు. కాబట్టి అమాయకత్వాన్ని పడిపోయాం కాబట్టి దేవుడు వివేకాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, తెలివి వచ్చిన తర్వాత కూడా పడిపోయామనుకోండి, ఏమంటాడో తెలుసా? అవిధేయత అంటాడు. అవిధేయత కలిగిన వారి మీద పరలోకంలో నుంచి దేవుని ఉగ్రత దిగి వస్తుంది అని చెప్పాడు. అంటే అది దహించేదే కానీ మనం రక్షించేది మాత్రం కాదు.